నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జహీరాబాద్, కే సముద్రం, కోహీర్, ఆలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధాన్, వేములవాడ, గద్వాల్, అలియాబాద్లో హంగ్ వచ్చింది. దీంతో అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జహీరాబాద్, కే సముద్రం, కోహీర్, ఆలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల్, అలియాబాద్లో హంగొచ్చింది. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలియాబాద్లో హంగ్ రావడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు నేతలు. దీంతో స్వతంత్ర అభ్యర్థిని తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం అభ్యర్థిని భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోపక్క ఆలియాబాద్లో 20 వార్డులు ఉండగా పీఠం కోసం మ్యాజిక్ 11 సీట్లు. అయితే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇండిపెండెంట్ 2 గెలవడంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. వెంకటేష్, అలియాబాద్ 18th వార్డు ఉన్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆడుతున్నాను. నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ లాంటి ముందు బీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ ఇలా వర్సెస్ మా భార్య వార్డు మెంబర్ మైక్స్. ఈసారి టికెట్ ఆశించిన మా మల్లారెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వలేకపోయారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం సంప్రదింపులు జరిగినాయి టికెట్ ఇవ్వమని. వాళ్ళు కూడా అలా అంటే కొంచెం టైం లేట్ అయిందని మాకు కూడా ఇవ్వని చెప్పారు. సార్ నాకు ఏమీ తోచక నేను బీఎస్పీ నుంచి పోటీ చేశాను సార్. బీఎస్పీ వాళ్ళు నాకు సొంతంగా అనుకూలంగా నేను తొందరగా రియాక్ట్ అయ్యారు. లేటర్గా మా బీఫామ్ వేయడం జరిగింది. నేను బీఎస్పీ నుంచి పోటీ పడడం జరిగింది. ఈరోజు మా బీఎస్ పార్టీ సపోర్టు ప్లస్ నా మనసులో నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా బంధువులతో ఖచ్చితంగా నేను 100% గెలిచాను సార్. ఒకవేళ నా అవసరం ఏమైనా ఉంటే ఇక ప్రభుత్వానికి చైర్మన్ ఇన్కమ్ ఉంటే మా కుటుంబ సభ్యులతో నన్ను గెలిపించిన వాళ్ళతో శరత్, రమేష్, ప్రవీణ్, వెంకటేష్, మల్లెల వెంకటేష్, సత్తి, బండశ్రీను ఉన్నారు. చాలామంది ఇంకా గుండ మహేష్, రాజు, గుండరాజు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరితో చర్చించినాకనే నేను నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎవరు లేదు సార్. గొడవ ఏం లేదు. నేను బయటికి వెళ్ళాను, కారు ఎక్కువని చెప్పారు అంతే. అక్కడనే ఉంది. ఎవరు ఎప్పుడు నాకు ఆ టెన్షన్లో ఎవరో తెలియదు నాకు. అది అంటే మా వాళ్ళు అందరూ మా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నారు అక్కడ. అయితే తీసుకెళ్ళి రెడీ ఉంది. అయితే నేను మామూలు వచ్చేసాను. నాకు అర్థం కాలే ఆ సిచ్యువేషన్, నాకు అర్థం కాలేదు. మా ఊరితో చర్చించాను. నా పేరు వెంకటేష్, గురే వెంకటేష్, అలియాబాద్ 18th వార్డు ఉన్నది.
మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలియాబాద్లో హంగ్ రావడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు నేతలు. దీంతో స్వతంత్ర అభ్యర్థిని తరలించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం అభ్యర్థిని భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోపక్క ఆలియాబాద్లో 20 వార్డులు ఉండగా పీఠం కోసం మ్యాజిక్ 11 సీట్లు. అయితే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇండిపెండెంట్ 2 గెలవడంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. రైట్, దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఫలితాల్లో ఎవరికి మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. అయితే స్వతంత్ర అభ్యర్థి అక్కడ కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ఇక మ్యాజిక్ ఫిగర్కు కాంగ్రెస్ చేరింది. ఎటకేలకు కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇతరులు 1. అయితే ఆ ఇతరులు ఒక్కరు కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేయడంతో అక్కడ మ్యాజిక్ ఫిగర్ 7ను కాంగ్రెస్ చేరుకోగలిగింది. రైట్, దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం డంకా ఎగరేసింది. అయితే ఫలితాల్లో ఎవరికి మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ రీచ్ అయ్యింది. అయితే అక్కడ కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇతరులు 1 సీటు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేయడంతో మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యి కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. జనగామ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారాయి. చైర్మన్ పీఠం కోసం 4 ఇండిపెండెంట్లు డిమాండ్ చేయడంతో దిక్కుతోచిన స్థితిలో పార్టీలు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఓ అభ్యర్థిని పలువురు వ్యక్తుల కార్లలో ఎక్కించుకొని తీసుకెళ్లారు.
జనగామ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారాయి. చైర్మన్ పీఠం కోసం 4 ఇండిపెండెంట్లు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పార్టీలు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ పడుతున్నారు. ఓ అభ్యర్థిని పలువురు వ్యక్తులు కారులు ఎక్కించుకొని తీసుకెళ్లారు. అశ్వారావుపేట 10వ వార్డులో మరో ఆసక్తికర విజయం. పోలింగ్కి ముందు కుక్కర్లు 2500 డబ్బులు పంచిన కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఓట్లు వేయలేదని డబ్బు కుక్కర్లు వెనక్కివ్వాలని నిన్న హరిబాబు హల్చల్ చేసినట్లుగా తెలుస్తోంది. హరిబాబు తీరుతో రోడ్డుపై కుక్కర్లు పడేసి ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఫలితాల్లో 247 ఓట్లతో హరిబాబు గెలిచారు. రైట్, అశ్వారావుపేట 10వ వార్డులో మరో ఆసక్తికర విజయం చోటు చేసుకుంది. పోలింగ్కి ముందు కుక్కర్లు 2500 రూపాయలు పంచారు కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు. అయితే ఓట్లు వేయలేదని ఆ డబ్బు కుక్కర్లు వెనక్కి ఇవ్వాలని నిన్న హరిబాబు కొంత హల్చల్ సృష్టించారు. అయితే హరిబాబు తీరుతో ఆ కుక్కర్లని రోడ్డుపైనే పడేశారు. ఓటర్లు పడేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇవాళ ఫలితాల్లో నిన్న అతను ఓట్లు వేయలేదని హల్చల్ చేసినప్పటికీ 247 ఓట్లతోటి హరిబాబు గెలిచినట్లుగా తెలుస్తోంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అశ్వరావుపేట, మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, ఏబులాపురం, ఇల్లెందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సభ అయితే కొనసాగించింది. ఖమ్మంలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అశ్వరావుపేట, మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, ఏబులాపురం, ఇల్లందు ఇలా అన్ని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ తన విజయ ఢంకా మోగించింది. అయితే కౌంటింగ్ కేంద్రాల దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే సంబరాలు కూడా మొదలుపెట్టారు. We bulletin updates.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. గజ్వేల్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలవడంతో ఆమె భర్త ర్యాలీ తీశారు. అయితే ఓడిన కాంగ్రెస్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు కొంత హడావిడి చేయడంతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. అంతేకాకుండా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ మొత్తం ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీస్ స్టేషన్లో పరస్పరం ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మొత్తంగా అభ్యర్థి మమత భర్త ర్యాలీ తీయడంతో మొత్తం ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎవరైతే నిలబడ్డారో కాంగ్రెస్ తరఫున అతని ఇంటి దగ్గర కొంత హడావిడి చేసి గెలిచినటువంటి సంబరాలు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఇరువురికి కూడా గాయాలయ్యాయి. అయితే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి విజువల్స్ను మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే బీఆర్ఎస్ నుంచి నిలబడుచున్నటువంటి మౌనిక గెలవడంతో ఆమె భర్త ఈ మొత్తానికి ఆ మమత గెలవడంతో ఆ మమత భర్త ర్యాలీ తీసుకుంటూ కొంత సంబరాలు చేసుకుంటూ అక్కడ మొత్తం కూడా కొంత హల్చల్ చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో ఆ అభ్యర్థి ఇంటి ముందు కొంత వాళ్ళు సంబరాలు చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులకు కోపం వచ్చి దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు ఇద్దరు కూడా దాడులు చేసుకున్న తర్వాత ఒకరిపై ఒకరు ఇద్దరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో సగం చోట్ల హంగ్ ఏర్పడింది. కోహీర్, జహీరాబాద్, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలో హంగ్ ఏర్పడింది. అయితే సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయ డంకా మోగించింది.
రైట్, మెదక్ జిల్లా ఫలితాలు క్లోజ్ అయ్యాయి. రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపొందింది. మెదక్ నరసాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. రైట్, మెదక్ జిల్లా ఫలితాలు బయటకు వచ్చినట్లుగా పూర్తిగా తెలుస్తోంది. అయితే రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇదే నేపథ్యంలో మెదక్ నరసాపూర్ 2 మున్సిపాలిటీల్లో కూడా హంగ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. రైట్, మెదక్ జిల్లాలో ఫలితాలు ముగిశాయి. రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు సాధించింది. ఇక మెదక్ నరసాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. రైట్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనపరిచింది. 116 మున్సిపాలిటీలో 90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 12 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితమైంది. అయితే 12 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒకే మున్సిపాలిటీకి పరిమితమైంది బీజేపీ. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధిక వార్డులు వచ్చాయి. ఇక బైంసాలో అత్యధిక వార్డులు గెలిచింది ఎంఐఎం.
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. 116 మున్సిపాలిటీలో 90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది బీఆర్ఎస్. ఇక 12 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒకే ఒక్క మున్సిపాలిటీకి బీజేపీ పరిమితమైంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధిక వార్డులు రావడంతో అక్కడ గెలిచింది. ఇక బైంసాలో అత్యధిక వార్డులు గెలిచింది ఎంఐఎం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ పిలుపునిచ్చారు. ఈ నెల 15న సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో 2K రన్ నిర్వహించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని వివేక్ సూచించారు. మత్తుకు అలవాటు పడి గంజాయి సేవించి యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మాదక ద్రవ్యాల విషయాల్లో అన్ని వర్గాలు కఠినంగా వ్యవహరించాలని, యువతను వాటికి దూరంగా ఉంచాలని సూచించారు. అలాగే లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తండాల్లో మద్యం వద్దు, విజ్ఞానం ముద్దు అనే నినాదంతో 2K రన్ నిర్వహించామన్నారు. ప్రభుత్వాలు డ్రగ్స్ నిషేధం విధించినట్లుగా సంపూర్ణ మద్యపానం విధించినప్పుడే సేవాలాల్ ఆశయాలు నెరవేరుతాయన్నారు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్లకు పై చిలుకున్నటువంటి బంజారాలు, తెలంగాణలో 50-60 లక్షల పై చిలుకున్న లంబాడీల ఆరాధ్య దైవము సద్గురు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి రాబో ఫిబ్రవరి 4ను పురస్కరించుకొని ఉస్మానియా వేదికగా 2K రన్ నిర్వహించినటువంటి లంబాడీ ఐక్యవేదిక విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సేవలాల్ మహారాజ్ ఎవరు, తను చెప్పిన మాటలు ఏంటి, తను చెప్పినటువంటి ఏదైతే మద్యం ముట్టకూడదు, అహింసావాదాన్ని పాటించాలి, శాంతి సన్మార్గంలో నడవాలి అనే తన బోధనలను మళ్ళీ సమాజానికి చేరవేయడానికి ఈరోజు 2K రన్ ద్వారా మేము నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏదైతే గత 300 సంవత్సరాల క్రితమే సద్గురు సేవలాల్ మహారాజ్ వారు ఈ డ్రగ్స్ పైన మాట్లాడడం జరిగింది. మత్తు, ఆల్కహాల్, మరి అదేవిధంగా మాంసానికి, అహింసకి దూరంగా ఉంటూ మనము కూడా సమాజానికి మంచి ఉద్దేశం ఇచ్చే విధంగా ముందుకెళ్లాలనే ఒక సద్మార్గంలో నడవడానికి సహకరించడం జరిగింది. మరి అటువంటి మహారాజ్ వారి యొక్క జయంతిని మనము కూడా తన మాటలను గుర్తు చేస్తూ కేవలము మనము జయంతి రోజే కాకుండా ఒక వారం రోజులు కావచ్చు ముందస్తు నుంచి తన నియమాలను పాటిస్తూ అదేవిధంగా సంవత్సరం పొడుగుతా కూడా ఈ డ్రగ్ ఫ్రీ ఫర్ సొసైటీ అంటే ఈరోజు సమాజంలో యువత డ్రగ్ బారిన పడి గంజాయి, కొకెన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వాలు ఒకవైపు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి, పోలీస్ యంత్రాంగం మరోవైపు అవగాహన కలిగిస్తూ ఉంది. మరి ఈ విధంగా సామాజికవేత్తలు, ఉద్యోగులు మరోవైపు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే ఆ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఆల్కహాల్ లభ్యత కూడా విరివిగా తెలంగాణలో మారుమూల తండాలో కూడా లభ్యమవుతా ఉంది. వీటిపైన కూడా ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపి ఏదైతే చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తప్పవు అనే విధంగా సమాజానికి, యువతకి మెసేజ్ ఇచ్చినాడు. వాటికి దూరంగా అయ్యే అవకాశం ఉంది. మరి ఈరోజు ఆ బానిస అయిపోయి అడిక్ట్ అయిపోయినటువంటి యువత కూడా వారికి కౌన్సిలింగ్ చేసి ఈరోజు మోడర్న్ మెడిసిన్లు వచ్చాయి, వారి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి వారిని కూడా గుర్తించి వైద్యులు, మాలాంటి వైద్యుల దగ్గర తీసుకొచ్చి తప్పకుండా వారికి కౌన్సిలింగ్ చేసి, ట్రీట్మెంట్ చేసి వారి జీవితాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. మరి సేవలాల్ మహారాజ్ చెప్పిన మాటల్లో ఆనాడే చెప్పినటువంటి ఈ డ్రగ్ ఫ్రీ ఫర్ సొసైటీ ఈరోజు మనం పాటించాలి. ప్రతి ఒక్కరికి తన చెప్పిన మాటల్లో తీసుకెళ్లి సమాజంలో కూడా హెల్తీ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఈరోజు మాదక, మత్తు, పానీయాల, మద్యం మత్తులోనే ఈరోజు యువత పక్కదారికి పోయి ఈరోజు కేసులు అవుతా ఉన్నాయి. 100 కేసుల్లో 60-65% కేసులు కేవలం మత్తులోనే జరుగుతూ ఉంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అవైలబిలిటీని తగ్గించి ప్రభుత్వానికి ఈరోజు మేము సూచించేది ఒకటే, ఫ్రీ ఫర్
డ్రగ్సే కాదు ఫ్రీ ఫర్ ఆల్కహాల్ని కూడా తీసుకొచ్చిన నాడే ఈ యువత భవిష్యత్తులో మంచి బాటలు వేసిన వారు అవుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుసు. జై శివ. ఉస్మానియా గడ్డపై ఇవాళ 287వ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కేవలం జయంతి నాడు మాత్రమే కాకుండా 365 రోజులు కూడా సంత్ సేవాలాల్ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, పూలే ఒక మార్గదర్శకాల్లో ముందుకు పోవాలి అని చెప్పి మరొక్కసారి ఉస్మానియా గడ్డ నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎంత మేరకు మనం ముందున్నాం అనేది మరొక్కసారి మనం అందరం కూడా మేల్కోవాల్సిన సమయం ఇది. మనం దేనికి హై ప్రియారిటీ ఇస్తున్నాము, ఏ ఎంజాయ్మెంట్కి, ఏ పబ్ కల్చర్కి హై ప్రియారిటీ ఇస్తున్నాము అని ఒకసారి ఆలోచించి యువత మొత్తం కూడా ఏ విధంగా అయితే మాదక ద్రవ్యాలకి లోబడి మాదక ద్రవ్యాలకి పూర్తిగా వాళ్ళొక వ్యసనంలాగా మార్చుకునే విధంగా అయితే ముందుకు పోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కేవలం మాదక ద్రవ్యాలు తీసుకుంటే తనకి మాత్రమే పరిమితం కాకుండా తన ఒక్క ఓన్ హెల్తే కాకుండా తన నుంచి సమాజం నుంచి ఫ్యామిలీ నుంచి సొసైటీ నుంచి స్టేట్ నుంచి ఈ దేశం యొక్క భవిష్యత్తు పూర్తిగా మీ చేతిలో ఉన్నది. యువత అంటేనే దేశ భవిష్యత్తు. ఈ యువత దేశ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఇక్కడి నుంచే అడాలసెంట్ ఏజ్ నుంచి మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొని ప్రభుత్వం యొక్క చర్యలు ఏ విధంగా ఉండాలి అంటే కేవలం తీసుకునే వాళ్ళపై ఉన్నటువంటి చర్యలు కాకుండా ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, ఎవరైతే అమ్ముతూ ఉన్నారో, విక్టిమ్స్పై ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్కి మీరు చర్య తీసుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఈ పెడ్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణంగా శిక్షలు ఏ విధంగా ఉండాలంటే ఇంకొకసారి మాదక ద్రవ్య పేరు తీసుకుంటేనే భయపడే విధంగా శిక్షలు ఉండాలా. ఇవాళ అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, ఎఫిషియెంట్ ఆఫీసర్లు ఉస్మానియా గడ్డ నుంచి ఎంతో ఉంచ స్థాయి స్థితికి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మన రాష్ట్ర క్యాబినెట్లో. అదేవిధంగా హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి ఆలంనీళ్ళు భట్టి గారు కానివ్వండి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, అనేక మంది క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి మరొక్కసారి ఉస్మానియా నుంచి నేను వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ యొక్క ప్రణాళికలు కేవలం కాగితాలకి పరిమితం కాకుండా ఆచరణలో పరిమితం చేస్తూ ఆచరణ చేస్తూ మొత్తం యావత్ రాష్ట్రం దేశంలో కూడా ఇటువంటి మహమ్మారిని మనం పూర్తిగా నిషేధించే విధంగా మా చర్యలు ఉండాలని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక అవకాశానికి పరిమితిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీసీ గారిని కానివ్వండి, రిజిస్ట్రార్ గారిని కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ లోకల్ సెక్యూరిటీ పీపుల్కి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.